చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు అండ్ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో కొందరు మెజారిటీ అతివాదులు ఎవరైతే ఉంటారో అదొక రకమైనటువంటి అంటే నిజం చెప్పాలంటే మానసిక రోగం. ఎందుకని? అదిగో ఎదుటి పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఈ కక్షపూరిత కోణంలోనే ఉన్నారు అని అంటే అది కూడా ఇలాంటి మీడియా ఫీల్డ్లోనో లేకుంటే ప్రభుత్వాల్లోనో లేకుంటే వ్యవస్థల్లోనో ఉన్న వాళ్ళు అటువంటి అభిప్రాయంతో ఉండడం నిజంగానే అది ఒక మానసిక ఏమంటారు డిసీజ్ లాగే చూడాలి. మీరు రోజు అవే వ్యవహారాలే ఉంటాయి చూడండి. మరొక వైపు అరే ఇప్పటికి అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది, ఇంకా జగన్మోహన్ అరెస్ట్ చేయాలా, ఇంకా జగన్మోహన్ అరెస్ట్ చేయాలా. దేనికి అరెస్ట్ చేయాలో చెప్పరు, ఏ కేసులో అరెస్ట్ చేయాలో చెప్పరు, ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పరు. మొత్తం గాలి మాటలు. కానీ ఇంకా అరెస్ట్ చేయాలా, ఇంకా అరెస్ట్ చేయాలా. వైసీపీకి సంబంధించి ఏ ఒక్క నేతను అరెస్ట్ చేసినా అదిగో నెక్స్ట్ జగన్ అరెస్ట్ అని చెప్పి రోజులు డిబేట్ నడుపుకునే వాళ్ళు నీరుగారిపోయేవాళ్ళు. మళ్ళీ ఇంకో వైసీపీ నేత మీద కేసు పెడితే అదిగో జగన్ అరెస్ట్ అని చెప్పి మళ్ళీ డిబేట్లు పెట్టుకునే వాళ్ళు, మళ్ళీ నీరుగారిపోయేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ 22వ తేదీ విచారణకు రండి అని విజయసాయిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్గా వైసీపీ ముఖ్య నేత ఎంపీ మిథున్ రెడ్డి గారిని మీరు 23వ తేదీ విచారణకు రండి అని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత మద్యం కేసులో మళ్ళీ మొదలైపోయాయి. ఒక బ్యాచ్ ఏమో ఈడీ ఇంకా మిథున్ రెడ్డి దగ్గర ఆగకూడదు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాలి, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి, మొత్తం జగన్కి తెలుసు, వాళ్ళు వీళ్ళెందుకు జగన్నే విచారించాలి, జగన్ అరెస్ట్ చేయాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పటికే చాలా టూ లేట్ అంటున్నాడు ఒక ఆయన. ఆ వారాంత పరుగుల డిబేట్లో ఒక ఆయన కూర్చొని ఇట్స్ టూ లేట్, అసలు జగన్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా, ఇన్ని రోజులు ఎందుకు జగన్ అరెస్ట్ చేయాలి, ఎప్పుడో లిఫ్ట్ చేయాలి, దేనికో చెప్పరు. అంటే వీళ్ళ అక్కసు చూడండి. ఎంతసేపు ఉన్నా ఎదుటోడు వినాశనం, ఎదుటోడు నాశనం, ఎదుటోడు అట్లా చేయాలి, ఎదుటోడు ఇట్లా చేయాలి, ఇది మానసిక రోగం కాక ఇంకేమవుతుంది అని మిథున్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్న తర్వాత నెక్స్ట్ జగన్నే ఇస్తారు, జగన్కే నోటీసులు ఇస్తారు, జగన్ అరెస్ట్ అవుతారని చెప్పి కొందరు ఆల్రెడీ మందు పార్టీలు చేసుకుంటూ ఉన్నారట. అడ్వాన్స్డ్గా మందు పార్టీలు చేసుకొని మిథున్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, నెక్స్ట్ జగన్ని అరెస్ట్ చేయ నోటీసులు ఇస్తారు, జగన్ గారు నెక్స్ట్ మన చేతులకు మట్టి అంటకుండా ఢిల్లీ నుంచే వ్యవహారాలు చక్కబడిపోతాయి, అరే మన కోరిక తీరబోతుంది, జగన్ అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి మందు పార్టీలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారట. సీరియస్లీ ఇది నిజం. మరొక బ్యాచ్ ఏమో ఈడీ మీద విచారణ సమస్యల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లు పనికొస్తుందేమో అని ఇంకా ఎందుకు అవుతున్నారు జగన్ దగ్గరకు రాకుండా ఇక్కడ న్యాయస్థానాలే విచారణ సమస్యలను అడుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరిని ఇన్ని రోజులు జైల్లో పెట్టుకున్నారు, మద్యం కేసులలో వాళ్ళ పాత్ర ఏదో నిర్ధారించుకుంటూ ఏం ఆధారాలు ఉన్నాయో ఇవ్వండి అని చెప్పి అంటే ఇప్పటివరకు ఒక ఆధారం ఇవ్వలే. అందుకని చెప్పి కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి. ముందస్తు బెయిల్ ఇచ్చిన వాళ్ళ బెయిల్ మీరు వ్యతిరేకించుకుంటూ కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతూ ఉన్నా కూడా 3 నెలల నుంచి కౌంటర్ వేయలేకున్నారు. రియాలిటీ ఏమో అట్లుంది, వీళ్ళ తుత్తరేమో ఎట్లా ఉంది. ఓరే నీ బాజుగల వీళ్ళదేం పిచ్చిదనం రా బాహోయ్.